జిల్లా ఆలూరు నియోజకవర్గంలో తాగునీటి కష్టాలపై పోరాటానికి దిగింది వైఎస్ఆర్సీపీ. తాగునీటిని అందించాలని ఖాళీ బిందెలతో నిరసనకు దిగారు ఎమ్మెల్యే విరూపాక్షి. మహిళలతో కలిసి ఎమ్మెల్యే ధర్నాకు దిగారు. గుక్కెడు నీళ్లు ఇవ్వలేని చంద్రబాబు ప్రభుత్వం ఎందుకంటూ నినదించారు. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలో తాగునీటి కష్టాలపై పోరాటానికి దిగింది వైఎస్ఆర్సీపీ. తాగునీటిని అందించాలని ఖాళీ బిందెలతో నిరసనకు దిగారు ఎమ్మెల్యే విరూపాక్షి. ఇక దీని గురించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ లోకేష్ అందిస్తారు. లోకేష్, చెప్పండి, ఖాళీ బిందెలతో ధర్నా చేస్తున్నట్లుగా, నిరసన చేస్తున్నట్లుగా కూడా మనం చూస్తున్నాం. అప్డేట్స్ ఏంటి? ఆలూరు నియోజకవర్గంలో నీటి సమస్య అధికంగా ఉన్నప్పటికీ కూటమి ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో వైఎస్ఆర్సీపీ ప్రజా పోరాటానికి సిద్ధమైన పరిస్థితి అయితే కనబడుతుంది. ఈ యొక్క ఆలూరు నియోజకవర్గం ప్రజలకు తాగునీటిని అందించాలంటూ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ వైఎస్ఆర్సీపీ ఈ యొక్క కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఈ యొక్క సమస్య చాలా తీవ్రంగా ఉందంటూ ఆందోళన చేసిన పరిస్థితి కనబడుతుంది. ఎమ్మెల్యే ఈ యొక్క మహిళలతో కలిసి ఖాళీ బిందెలతో తన నిరసనని వ్యక్తం చేస్తున్నారు. ఏంటంటారు? ఎటువంటి ప్రాబ్లమ్స్ అంటారు? మా ఆలూరు కాన్స్టిట్యూన్సీ లోన తాగునీటి సమస్య చాలా తీవ్రంగా ఉంది. మేము ఎన్నిసార్లు డిఆర్సీ మీటింగ్ కానీ, మన జిల్లా పరిషత్ మీటింగ్లో కానీ, ఐఏబీ మీటింగ్లో నేను చెప్పేది ఒకటి చెప్తున్నాను. నీళ్లు ఆలూరు కాన్స్టిట్యూన్సీకి నీళ్లు లేవు. ఎందుకంటే ఈ గ్రామాలు ఆలూరు మండలంలో అయితేనే, ఆస్పర్ మండలంలో అయితేనే, ఆస్పర్ మండలంలోకి అయితేనే నేను ఇన్ఛార్జ్ చేసినప్పుడే, ఇన్ఛార్జ్ అయినతోనే మన జగన్మోహన్ రెడ్డి సార్తో పోయి కలిసి ఆయన సీఎంగా ఉన్నాడు. సార్ ఆస్పర్ మండలం అయితే చాలా నీళ్ల కొరత చాలా ఉంది. అదేవిధంగా ఆలూరు మండలం అయితే 2 మండలాలు చాలా నీటి కొరత చాలా తక్కువ ఉందని చెప్పింటే జగన్మోహన్ రెడ్డి సార్ అప్పుడుండే సుజనా మేడం కలెక్టర్ గారికి ఫోన్ చెప్పి ఆ రోజే ఆస్వర్ మండలానికి 320 కోట్లు ఎస్టిమేషన్ వేసి అదేంది. ఎందుకంటే అప్పుడే ఎలక్షన్ కోడ్ వచ్చేసింది. ఎలక్షన్ కోడ్ వచ్చినప్పుడు కలెక్టర్ మేడం లేదు సార్, ఇప్పుడు ఎలక్షన్ కోడ్ వచ్చింది, కౌంటింగ్ అయిపోతేనే ఖచ్చితంగా మేము శాంక్షన్ చేస్తామనే చేసినారు. దాన్ని ఈ కూటమి ప్రభుత్వం దాన్ని తుంగలో తొక్కేసింది. 320 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చింటే దాన్ని తుంగలో ఎక్కేసి, అదేవిధంగా ఆలూరు మండలం సొంత ఆలూరు నియోజకవర్గం సొంత దాంట్లో 20 రోజులకోసారి 30 రోజులకోసారి నీళ్ళు వస్తున్నాయి. అసలు దీన్ని ఎన్నిసార్లు చెప్పినా కానీ అధికారులు చెప్పినా పట్టించుకోరు. ఇక్కడ ఇన్ఛార్జి మన మొలగోలు కొట్టాలన్నా మనం నీళ్ళు వచ్చినాక అక్కడ నీళ్ళు కొరత లేదు, నీళ్లు లేవంటే అక్కడ ఒక సంపు తయారు చేసి 6 లక్షలు ఎంపీపీ నిధులు శాంక్షన్ చేసినాం. శాంక్షన్ చేసింటే అక్కడ ఆ శాంక్షన్ సంపలేక నీళ్లు తెలుసుకుని అట్లా ఓహెచ్ఆర్ శాంతికి నీళ్ళు తెలుసుకుని ఊర్లేక గ్రామంలోకి తెలుసుకుంటామంటే వాళ్ళ గ్రామాల్లో పోయి నేను పూజ చేసి టెంకాయ కొట్టేసినాను. ఇసుక కంకర అంతా తోలినాక దానికి ఇక్కడుండే ఇన్ఛార్జి వైకుంఠం జ్యోతి గారు దాన్ని క్యాన్సిల్ చేసి ఆ ఊరికి నీళ్లు లేకుండా అన్యాయంగా ఈ రోజు దుర్మార్గంగా వాళ్ళు పరిపాలన చేస్తున్నారు. వాళ్ళు ఈ ఆలూరులో సొంత వాళ్ళు ఉండే ఏరే ఖాళీలోనే నీళ్లు 20 రోజులకు వస్తున్నాయి. మళ్ళీ ఆయన ఈ యొక్క ఆలూరు నియోజకవర్గంలో కొట్టాల గ్రామమే కాకుండా చాలా మటుకు గ్రామాల్లో 45 రోజుల పాటు నుండి నీళ్లు రావట్లేదు. మరి ఎందుకు స్పందించట్లేదు? దీనికి సంబంధించిన స్థానిక ప్రజలు కూడా ఇబ్బందులు పడుతున్నా ఎందుకు ప్రభుత్వం స్పందించట్లేదు అంటారు? అసలు వాళ్ళకి స్పందన అనేది అసలు నీళ్ళ మీద ఈ ప్రజల మీద లేదు. వాళ్ళకి ఏం కావాలా దండుకునేది దోచుకునే విధంగా ఇసుక దోపిడీలు, మట్టి దోపిడీలు, గరస దోపిడీలు అవి తప్ప వాళ్ళకి అసలు ఈ నీళ్లు ఇడిపిస్తామని నీళ్ళు ప్రజలకు ఏమని చేస్తామని వాళ్ళకి ఆలోచనే లేదు. అసలు ఈ కూటమి ప్రభుత్వం, ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అసలు మనకి చాలా దుర్మార్గంగా, ఎందుకంటే వాళ్ళు అమరావతి చూసుకుంటున్నా కానీ ఇక్కడ మన పశ్చిమ ప్రాంతాల్లో నీళ్లు ఇంత తీవ్రంగా ఉన్నాయి కానీ అసలు దాని గురించి మాట్లాడే మానవుడే లేరు ఇక్కడ. ఈ కూటమి ప్రభుత్వం ఈ లోకేష్ అయితే 75 రోజులు ఇక్కడ ఆయన యువకాలం పాదయాత్ర చేస్తాం, 75 రోజులు వచ్చినాడు. 75 రోజులు ఆయనకు వచ్చి ఆ రోజు నేను మా కూటమి ప్రభుత్వం వస్తేనే ఆలూరుకి నీళ్లు
ఇస్తాననే విధంగా ఆ రోజు మాట చెప్పి ఈ రోజు మాట తప్పి ఈ చంద్రబాబు నాయుడు ఈ లోకేష్ యుగాలం లోకేష్ ఎక్కడున్నారో మాకైతే అర్థం కాదు. మీ మాత్రం నీళ్లు ఇచ్చేంత వరకు పోరాటం చేస్తున్నామంటే మా అక్క చెల్లెలను అందరు మహిళలకు తరపున నేను ఇక్కడ ప్రతి గ్రామంలో, ఎందుకంటే ఇక్కడ కొట్టాలైతేనేమి, మొలగోలు అయితేనేమి, అత్యాబెలికలు అయితేనేమి, ఈ కురుకుంద అయితేనే కురుకుందకైతే నేను అప్పుడున్న రంజిత్ పాషా సార్కి ఎస్టిమేషన్ వేసి ఇచ్చిన పైప్ లైన్, ఎందుకంటే వాళ్ళు నేను అక్కడ క్యాన్వాసింగ్ అయినప్పుడు చూసినాను. ఆ రోజు అయితే చాలా ఎక్కడ నీళ్లు తెచ్చుకోవడానికి బోర్లు కానీ లేవు. అక్కడ ఆ ఎస్టిమేషన్ వేసి ఒకసారి ఇచ్చిన రంజిత్ పాషా సార్. దుర్గా, మనం చూసుకున్నట్లయితే ఇటువంటి సమస్యలు చాలా పూర్తి స్థాయిలో ఉన్నాయి. అయినప్పటికీ కూటమి ప్రభుత్వము ఏ మాత్రం పట్టించుకోవడం లేదంటూ వీరంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఏదైతే యువకుల పాదయాత్రలో కావచ్చు, ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చి ఈ యొక్క నియోజకవర్గానికి తాగునీటిని అందిస్తామని ఎన్నో హామీలు ఇచ్చినప్పటికీ ఇప్పటిదాకా 45 రోజులు అవుతున్నా చాలా మటుకు గ్రామాలలో యొక్క తాగునీటి ఎద్దడికి ఈ యొక్క ప్రజలు ఇంత ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా ఈ యొక్క కూటమి ప్రభుత్వం స్పందించి వీరికి తాగునీరు అందించాలని, లేకపోతే తమ పోరాటం కొనసాగిస్తామంటూ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే హెచ్చరిస్తున్న పరిస్థితి కనపడుతుంది. దుర్గా, థ్యాంక్ యూ లోకేష్.